విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయత వైఖరులు వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేడు చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు కోదండ నాయుడు మరియు ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ సమస్త సృష్టి సైన్స్ చుట్టూ తిరుగుతూ ఉందని, అది మానవుల కాలం నుంచి నేటి వరకు మానవుని యొక్క అభివృద్ధి సైన్స్ వలన జరిగిందని, మనిషి అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాడంటే దీనికంతటికీ కారణం శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగినటువంటి అభివృద్ధి. ఇలాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల మక్కువ, ఆసక్తి ఉన్నవాళ్లు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని అన్నారు. చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏబిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ అంటేనే సత్యాల కుప్ప అని, ఖచ్చితంగా నిరూపణ జరిగేదని, విద్యార్థి దశ నుంచే పిల్లలు ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించి ప్రశ్నించడం అలవర్చుకోవాలని, సృజనాత్మకత ఆలోచనలతో కూడిన పరిశోధనలు చేయాలని తెలిపారు. 28వ తేదీ పాఠశాల స్థాయిలో ప్రతిభ కనపరిచిన చిట్వేలి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్, జిల్లా పరిషత్ హై స్కూల్ నాగవరం, జిల్లా పరిషత్ హై స్కూల్ వెంకటరాజపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ కందులవారిపల్లి, కస్తూరిబా బాలికల పాఠశాల చిట్వేల్ నుంచి విద్యార్థులు వాళ్ళ యొక్క వైజ్ఞానిక ఆలోచనలతో రూపుదిద్దిన సైన్స్ ఎగ్జిబిట్స్ మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు తీసుకుని రావడం జరిగింది. ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, అగ్నిపర్వతం బద్దలవడం, లావా ల్యాంప్, అందులకు ఉపయోగపడే చేతికర్ర, ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్, జంతువుల నుంచి పంట పొలాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కాపాడుకోవడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి ఆలోచనలతో సైన్స్ ఎగ్జిబిషన్ తీసుకుని రావడం జరిగింది. ఇందులో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన వైజ్ఞానిక ప్రదర్శనలో 3 విభాగాలకు సంబంధించి విద్యార్థి వ్యక్తిగత విభాగంలో కేజీబీవీ చిట్వేల్ విద్యార్థిని తయారు చేసిన ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్, విద్యార్థి జట్టు విభాగంలో పి హర్షవర్ధన్, జి రిహాన్ తయారు చేసిన క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యానిమల్స్ విత్ ఏఏ టెక్నాలజీ, ఉపాధ్యాయ విభాగంలో చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు ఏ శివనారాయణ రూపొందించిన కన్వర్షన్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ ఇంటూ కాపర్ బాటిల్స్లు రాయచోటిలో జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కోదండ నాయుడు, ఈశ్వరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏబిఎన్ ప్రసాద్, విద్యార్థులతో పాటు వారి యొక్క సైన్స్ టీచర్లు, మండల రిసోర్సెస్ పర్సన్స్ చంద్రశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.